హన్మకొండ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండలోని కనకదుర్గ కాలనీలోని సీసీ రోడ్ల నిర్మాణ పనులను, పార్కు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం నుండి 75 లక్షల నిధులు మంజూరు కావడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులకు రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఎంపీ కడియం కావ్య తెలిపారు. ఈరోజు 59th డివిజన్ మన ఇక్కడ కాలనీలోని కనకదుర్గ కాలనీలోని వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపన నేను మరియు మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక 2 నెలల క్రితము మనము మున్సిపల్ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ సీసీ రోడ్స్ కావాలి, తర్వాత డ్రైన్స్ కావాలి, అట్లాగే ఉన్న రోడ్స్ వైడనింగ్ కావాలి. ఎందుకంటే పార్క్ ఉంది మనకి ఇక్కడ, మంచి పార్క్. ఆ పార్క్కి దాదాపు 4-5 కాలనీస్ నుంచి కూడా మార్నింగ్ వాక్ కోసం వస్తారు. వర్షాలు పడ్డప్పుడు ఆ వాటర్, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా లోపలికి రావడంతో ఆ టైంలో ఆ పార్క్ వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దానికి మనము మున్సిపల్ కమిషనర్ గారిని మరియు ఇతర అధికారులను తీసుకొచ్చి అక్కడ చూపించి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేశారు. చేసిన తర్వాత దాదాపు ఒక నెల రోజుల కింద మనకి 75 lakhs శాంక్షన్ అయినాయి. ఒక 2 రోడ్స్, తర్వాత ఒక రోడ్డు వైడనింగ్ ప్లస్ సీసీ డ్రైన్కి సంబంధించి. రానున్న రోజులలో ఆ పార్క్ని ఇంకా బ్యూటిఫై చేసేసి మిగతా ఈ కాలనీ అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎక్కువ సీనియర్ సిటిజన్సే ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు అన్ని పార్క్స్ కూడా మంచిగా డెవలప్ చేసుకోవాలి, వరంగల్ అంతా బ్యూటిఫై చేసుకొని మంచిగా డెవలప్ చేసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో నేను, ఎమ్మెల్యే గారు మరియు మన కార్పొరేటర్ అందరం కలిసి ఇక్కడ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు. గత ప్రభుత్వం అయితే డివిజన్ వేరే డివిజన్ వాళ్ళకి నిధులు కేటాయించకపోవడం చూసేది, అంటే పార్టీలకు చూసేది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా నిధులు కేటాయిస్తున్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు ప్రతి ప్రభుత్వం? ఎప్పుడైనా అభివృద్ధే ఇంపార్టెంట్. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరిగినప్పుడే మనము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాము. ఇక్కడే కాకుండా స్టేట్లో, సెంట్రల్లో కూడా మన వరంగల్ పైన ఇప్పుడు మనం చూసిన మామ్నూర్ ఎయిర్పోర్ట్కి కూడా శాంక్షన్ ఇచ్చారు. తర్వాత కోచ్ ఫ్యాక్టరీ ఒకటి వచ్చింది. వెల్నెస్ సెంటర్కి కూడా మొన్న కూడా ల్యాండ్ కోసం అని చూడ్డానికి వచ్చారు అక్కడ ఆఫీసర్స్. సో ఇట్లా మెగా టెక్స్టైల్ పార్క్కి పిఎం మిత్రలో దేశవ్యాప్తంగా కేవలం 7 మాత్రమే సెలెక్ట్ చేశారు. అందులో ఒకటి మెగా టెక్స్టైల్ పార్క్కి పిఎం మిత్ర కింద కూడా ఫండ్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇట్లా చూస్తే మనకేమర్థమవుతుందంటే కేంద్రంలో ఎవరున్నా కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వారికి నేను వరంగల్ ఎంపీగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.